ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా చెల్లి బి ఏంజెల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రికాల సమయం అంతా నీ మమ్మల్ని కాచి కాపాడి మా అందరికి సుఖవంతమైన నిద్రలు దయచేసి తండ్రి ఉదయకాలం సంఘంతో కలిసి నేను స్థుతించడానికి, నిన్ను కనపరచడానికి, నిన్ను ఆరాధించడానికి ఉదయకాలంలో మేము సమయాన్ని దయచేసినాం. అందునకై నీకు వేలాది వేల వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభువా. ఈ దినాన్ని మేము సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం తండ్రి నీ కృప, నీ అద్భుతమైన కృపను మాపై చూపించి మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచినాం. అందునకై వందనాలు. ఇది మాకు కావలసిన వాక్య చేత మాట్లాడండి ప్రభువా. ప్రతి విషయంలో గూగుల్ మీట్ లో మాకు తోడు నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మేము చేయ ప్రత్యేక ప్రార్థన మనవిపై మీకు అభ్యర్థించమని ప్రార్థిస్తున్నాం. మేము చేయ ప్రత్యేక ప్రార్థన మనవి మీ యొక్క సన్నిధికి చేర్చుకున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ యొక్క గూగుల్ మీట్ ని మాకు దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను మలచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ యొక్క వాక్కుకై మేము ఎదురు చూసుకుంటగా మీ యొక్క వాక్కు చేత ఇది మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంతృప్తి పరచమని యేసు పరిశుద్ధ నామంలో చిన్న ప్రార్థన వేడుకొంచున్నాం మా ప్రేతారులో కొట్టండి. ఆమేన్. ప్రత్యేక పాట పాడవలసిందిగా సహోదరి రోజులీనా ప్రశాంతి గారిని ఆహ్వానిస్తున్నాం. నీ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా. నీ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా. నా ప్రార్థనలన్నిటిలో, నా ప్రయత్నములన్నిటిలో, నా ప్రార్థనలన్నిటిలో, నా ప్రయత్నములన్నిటిలో నన్ను ఫలింపచేయుమయ్యా, నన్ను ఆశీర్వదించుమయ్యా. నా ప్రార్థనలన్నిటిలో, నా ప్రయత్నములన్నిటిలో నన్ను ఫలింపచేయుమయ్యా, నన్ను ఆశీర్వదించుమయ్యా. నీ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా. నీ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా. ఆపత్కాలములో నీకు మొరపెట్టగా మము విడిపించావయ్యా, మము ఆదుకున్నావయ్యా. ఆపత్కాలములో నీకు మొరపెట్టగా మము విడిపించావయ్యా, మము ఆదుకున్నావయ్యా. నూతన పాటలు పాడుచు ప్రభు యేసుని ఆరాధించెదం, గతమునంత మరచి యేసులో కొనసాగెదం. నూతన పాటలు పాడుచు ప్రభు యేసుని ఆరాధించెదం, మన గతమునంత మరచి యేసులో కొనసాగెదం. ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే. ఈ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా. నీ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా. నీ కృపలో ఇంతకాలం మము దాచిన యేసయ్యా, క్షేమము అభివృద్ధినిచ్చి మాకు తోడుగా ఉన్నావయ్యా, మాకు తోడుగా ఉన్నావయ్యా, మాకు తోడుగా ఉన్నావయ్యా. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ చాలా బాగుపడారు, మీకు వందనాలు. ప్రియ పరిశుద్ధులారా, సర్వశక్తుని యొక్క నామంలో మీ అందరికీ ఈ యొక్క ప్రాతకాల శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ఆశీస్సులతో
ఆయన యొక్క కృపా బాహుల్యంతో మనమందరం ఒక మరొక దినానికి మరి ప్రవేశించబడ్డాము. ఈ దినమున కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. నూతన సంవత్సరములో నూతన విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, దాని గురించి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈ దినమున యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం ధ్యానం చేద్దాము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడు అది మలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను కనపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది యూదా గోత్రం వారు, ఇశ్రాయేలు జనాంగమంతా కూడా బబులోను దేశానికి కొనిపోయారు. అక్కడ 70 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉండాలి. ఎందుకంటే దేవుడు వారందరినీ కూడా దాసత్వం నుంచి విడుదల కలిగించి ఎడారి మార్గములో 40 సంవత్సరాలు వారిని పోషించి అనేక మేలులతో తృప్తిపరిచి ఆ కానాను దేశంలో ప్రవేశింపజేశాడు. అక్కడికి వచ్చిన తర్వాత వారందరూ కూడా ఏమాత్రము శ్రమించక, ఏమాత్రము కష్టపడక, కట్టని ఇళ్ళు, పెట్టని కోటలు, నాటని ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, మరి ఫలభరితమైన భూమిని వారందరూ కూడా పొందుకున్నారు. చాలా సంతోషించారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు మేలు కలిగినప్పుడు. ఈ మేలులే వారికి ఒక పెద్ద గుదిబండగా మార్చబడ్డాయి. ఎక్కువ ఆశీర్వాదం దేవుడు ప్రేమించి వారికి ఇచ్చాడు. విస్తారమైన భూమినిచ్చాడు, విస్తారమైన సంపదనిచ్చాడు. వారందరూ కూడా అనేక రీతులుగా మేలులు పొందుకున్నారు. కానీ మేలులు పొందుకున్న తర్వాత వారు ఐగుప్తు దేశంలో చూసినటువంటి ఆ విగ్రహారాధన, వారి మధ్య నుంచి వెళ్ళిన వారి యొక్క అనగా కనాను దేశంలో ఉన్నటువంటి 7 రకాలైనటువంటి జాతుల వారు అక్కడ నివాసము చేశారు. ఆ 7 జాతుల వారి యొక్క విధి విధానాలను చూశారు. కొంతకాలం తర్వాత వారందరూ కూడా మేలుతో మైమరిచిన వారై తిరిగి ఆ లోక ఆచారాలు, వారి యొక్క దేవతా విగ్రహాలకి నమస్కారం చేస్తూ, బలులు అర్పిస్తూ, బలిపీఠంలో కడుతూ వారందరూ కూడా అసహ్యమైన జీవించడం ప్రారంభించారు. అయినా కూడా దేవుడు యోషువ మొదలుకొని లాస్ట్ రాజు అయినటువంటి సిద్కియా వరకు, అనగా 310 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి వీరి యొక్క వ్యతిరేకతని, వీరి పాపాన్ని ఆయన భరించుకుంటూ వచ్చాడు. ఎంతగా పాపం చేశారంటే విస్తారమైనటువంటి పాపము, విస్తారమైన ఆశీర్వాదము విస్తారమైన పాపానికి దారి తీస్తుంది. ధనవంతులు విస్తారంగా మరి పాపంలో డొల్లడానికి ఇష్టపడతారు, ఎందుకంటే డబ్బు వారి దగ్గర ఉంది కాబట్టి. అదే రీతిగా ఈ ఇశ్రాయేలు జనాంగమంతా కూడా 12 గోత్రాలు వాళ్ళంతా కూడా హాయిగా దేవుడిని మర్చి, ఏ దేవుడితే వారిని తీసుకుని వచ్చాడో, గద్ద తన రెక్కల మీద పిల్లల్ని తీసుకుని వచ్చినట్టుగా ఎండ వేడిమి తగలకుండా, లేక రాత్రి వేళ చలి తగలకుండా ఆయన అగ్ని స్తంభమును, మేఘ స్తంభమును ఆ ప్రజల మీద ఉంచి, స్వెట్టర్లు అవసరం లేదు వాళ్ళకి,
పగలపూట వేడి తగలకుండా బాధపడకుండా వాళ్ళకి మేఘం మధ్యలోకి వచ్చింది. ఎంతగా ఆశీర్వదించాడంటే అనేకమైన మేలులతో వారిని తీసుకుని వచ్చాడు. కానీ ఆ మేలులతో వారు దేవుని మర్చిపోయిన వారై వారి జీవితం అంతా కూడా ఏ జీవితం అయితే వారు జీవించాలో, దేనైతే దేవుడు వారి గురించి కోరుకున్నాడో అవన్నిటిని కూడా మర్చిపోయి వారికి ఇష్టమైన రీతిగా నచ్చిన రీతిగా జీవించారు. అదిగో అప్పుడు దేవుడు, మీరు నా మాట వినడమో లేదు, ఇదిగో మిమ్మల్ని బబులోను దేశానికి అప్పగిస్తున్నాను, బబులోను రాజు వస్తాడు నెబుకద్నెజరు, మీరందరూ కూడా ఆయన స్వాధీనంలోకి వెళ్ళిపోతారు. అదిగో అక్కడ కూడా మన లిమిటే పెట్టాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించాడు. ఇంత విస్తారమైన పాపం చేసి తన కోపాన్ని తాను అంచుకుంటున్నాడు దేవుడు. దాన్ని కూడా లిమిట్ పీరియడే పెట్టాడు, 70 సంవత్సరాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు కన్నీరు కారుస్తున్న, అయ్యో మా ద్రాక్ష తోటలు ఎట్టిపోయాయి, మా ఒలివ తోటలు ఎట్టిపోయాయి, మా ఇళ్ళు ఎక్కడ పోయాయి, మా కోటలు ఎక్కడ పోయాయి, మా పిల్లలు ఎక్కడ పోయారు, మా సంతానం ఎక్కడ ఉంది, మా భూములు ఎక్కడ పోయినాయి అని బాధపడుతూ కన్నీరు కారుస్తూ. ఎందుకంటే ఈ ఐగుప్తు దేశం నుంచి బానిసత్వంలో నుంచి వచ్చారో అదే బబులోను దేశానికి మరలా బానిసత్వాన్ని కొనిపోయారు. మరలా వేదనలు ప్రారంభించబడ్డాయి, మరలా దుఃఖంతో మరలా మొదలుపెట్టారు. ఆయనను కూడా దేవుడు వారికి 70 సంవత్సరాలు మీరు ఆ యొక్క ఆధిపత్యంలో ఉండాల్సిందే. వారు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆ సమయం లోపల దేవుడు వారికి ఒక అభయం, ప్రవక్త అయిన యెషయాను పంపించి వారికి ఒక మాట జ్ఞాపకము చేస్తున్నాడు. మునపటి వాటిని జ్ఞాపకము చేసుకున్నకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకుని. మొన్నటి అవసరం లేదు. పూర్వకాలమైన ఐగుప్తు దేశం నుంచి మిమ్మల్ని ఏ రకంగా తీసుకుని వచ్చాను, ఏ రకంగా కనాను దేశాన్ని మీకు అప్పగించాను, ఏ రకంగా నేను మిమ్మల్ని మేలుతో నింపాను. పూర్వకాలపు సంగతులు తలంచుకోనండి. తాత్కాలికంగా కలిగినటువంటి శ్రమను చూసి, తాత్కాలికమైన మేలును చూసి, కష్టాన్ని చూసి మీరు బాధపడబాకండి, సంతోషించబాకండి. పూర్వకాలపు సంగతులు మీరు ఆలోచించండి. ఇది ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకము చేసుకోవాలి. మనమందరము కూడా తాత్కాలికమైన మేలు కొరకు మనం పరిగెడుతున్నామని, దానివల్ల కలిగే ప్రయోజనం కంటే నష్టం ఎక్కువని ఇశ్రాయేలు జనాంగం గ్రహించారు. ప్రభు కూడా మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా పూర్వకాలపు సంగతులు అనగా రక్షించబడినప్పుడు మనం ఏ రకమైనటువంటి ఆ రక్షణ ఆనందాన్ని మనం పొందుకున్నాము, ఏ రక్షణ ఆనందాన్ని కలిగి మనం జీవించాము, అదిగో ఆ పూర్వకాలపు సంగతులు. మనకు రక్షణ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనమందరం కూడా యేసయ్య దేవుడని, ఆయన మన రక్షకుడని మనమందరం కూడా విశ్వసించి, అనగా పాత జీవితం మారు మనసు పొందుకున్న వారమై పాత జీవితాన్ని విడిచి నూతనమైన జీవితాన్ని అవలంబిస్తామని వాగ్దానము చేసి బాప్తిసం పొందుకొని ప్రభువునికి వచ్చిన ఇది మనకి ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినాలు ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా అద్భుతాల వెనక పక్కన పరిగెడుతున్నారు. రక్షణ అనేది లేకుండా అద్భుతాలు, రక్షణ అనేది లేకుండా ఆశీర్వాదాలు మనకి ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా అది మనకి మేలు కలిగించేదేనా? ఇశ్రాయేలు జనమంతా కూడా అదే రకంగా ఆ మేలుతో ఆనందించారే కానీ ఆ మేలు అనుగ్రహించిన ఆ మహిమా స్వరూపమైన క్రీస్తు ప్రభువారిని మర్చిపోయారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మునపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నా ప్రజలారా, నాకు మీ మీద ద్వేషము లేదు, కోపం మాత్రమే ఉన్నది. ఎందుకు కోపం మాత్రమే ఉన్నది అంటే, మీరు నా మాట వినలేదు, నా క్రమమును పాటించలేదు, మీకు కలిగిన మేలుతో మీరు విస్మరించి నన్ను మీ ఇష్టానుసారంగా మీరు జీవించారు. అందుకే నేను పక్కన ఉన్న బబులోను దేశాన్ని మిమ్మల్ని అప్పగించాను. ఇదిగో మీరు తొందరపడవాకండి, మరలా భయం ఇస్తున్నాడు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, ఇదిగో కొత్త పని మళ్ళా మొదలు పెట్టాను మీ కొరకు. ఎందుకంటే మీరు నా ప్రజలు,
మీరంతా నా ప్రజలు అని దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడేది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా, దాన్ని ఆలోచించండి అని ప్రవక్త ప్రవచిస్తున్నాడు. మీరు బాధపడబాకండి, తాత్కాలికమైన శ్రమలు, మనము చేసినటువంటి తప్పును బట్టి, మీరు చేసిన తప్పును బట్టి మీకు శ్రమలు వచ్చాయి. అయినను కూడా నేను ఒక నూతనమైన క్రియ ఆరంభిస్తున్నాను, అది ఇప్పుడే అది మొలిచిది, మీరు దాన్ని ఆలోచింపరా, దాన్ని ఆలోచించండి అని అంటున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను. అరణ్యం అంటే శ్రమలు, అంటే ఒక క్రమము లేని జీవితం అరణ్య జీవితం. అరణ్యము దేనికి సాదృశ్యం అంటే అక్రమమైన జీవితానికి. ఎందుకంటే అరణ్యములో చెట్లు ఒక ప్లాంటేషన్ లెక్క ఉండవు. అక్కడ ఏ చెట్టు ఏదో ఏదో మొలిసిపోతూ ఉంటాయి, విస్తారమైన అడవిలా తయారైపోతుంది. మనం ప్లాంటేషన్ చేస్తే ఒక క్రమములో ఒక వరుసల ప్రకారంగా నచ్చిన చెట్లు మనం పెట్టుకుంటాం. కానీ ఇక్కడ రకరకాలైనటువంటివి. అయితే అందుకని అంటున్నాడు, నేను అరణ్యంలో త్రోవను కలగజేసిన ఇలాంటి కష్టాల్లో కూడా, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, అరణ్యంలో క్రూరముగాలు ఉంటాయని తెలిసిన తర్వాత అక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఒక త్రోవ కలగజేస్తున్నాను మీ అందరికీ. ఎడారిలో నదులు పారజేస్తున్నాను. అవును, ఎడారి అనేది జీవితము, శ్రమల జీవితము, పరీక్షా జీవితం. ఇశ్రాయేలులకి ఆ ఎడారి ప్రయాణం ఏదైతే ఉందో ఆ 40 సంవత్సరాలు అది పరీక్షా సమయం. వారి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దేవుడు వారికి పెట్టిన సమయం 40 సంవత్సరాలు. ఆ 40 సంవత్సరాల్లో కూడా ఆరంభ దినం మొదలుకొని, ఆ ఎర్ర సముద్రము దాటింది మొదలుకొని మరలా ఇక్కడ చేరే వరకు అంతా సరుగులు, గొనుగులు, బాధలు, ఇబ్బందులే. ఎన్ని మేలు చేసినా మేలులో మర్చారు. చిన్న ఆపద కలిగితే దాన్ని వారు తప్పుగా భావించారు. అయితే దేవుడు అంటున్నాడు, ఎడారి జీవితము, ఎడారి ప్రయాణము, ఎడారి అనుభవం. ఆయనను కూడా ఎడారిలోకి మిమ్మల్ని కాపాడుకొని వచ్చాను. ఇప్పుడు మీరు ఎడారి అంటే హోప్ లేని జీవితం, ఎడిపోతున్నామో తెలవని జీవితం. అరణ్యం అంటే ఎడిపోతున్నామో జీవితము, గమ్యము తెలవని యొక్క జీవితాలు మీరంతా కూడా ఉన్నారు. అయినను కూడా నేను అరణ్యంలో త్రోవను కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారిలో కూడా నదులు ప్రవహించి చేస్తాను. జీవము, నది దేనికి సాదృశ్యము? అది జీవానికి సాదృశ్యం. అడవిలో దారి దేనికి సాదృశ్యము? ఒక గమ్యానికి సాదృశ్యము. మీరు అడవిలో ఉన్నా, ఎడారిలో ఉన్నా మీరు భయపడవసరం లేదు. మీకు ఒక గమ్యాన్ని చూపిస్తాను. ఎడారిలో ఉంటే మీరు అయ్యో నీటి దప్పికి ఎట్లని మీరు బాధపడనవసరం లేదు. అక్కడ నదులే పారజేస్తారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలు. చూడండి ఎంత అద్భుతమైన మాట. మనము అనుకుంటాము చాలాసార్లు, నా భక్తి, నేను క్రీస్తులో ఉండడానికి కారణం అనుకుంటాము. లేకపోతే మా తల్లిదండ్రులు మేము క్రీస్తులో ఉండడానికి మనం కారణం అనుకుంటాము. కానీ దేవుడు అనే మాట ఏంటంటే మనందరి యొక్క ఆత్మీయ నేత్రాలు తెరిసేటట్టుగా ఒక మాట అంటున్నాడు, నేను ఏర్పరచుకున్న ప్రజలు. ఈనాడు మనము ప్రాతకాల మన్నలోనికి వచ్చి పాటలతోనూ, ప్రారంభ ప్రార్థనతోనూ, ఒక కుటుంబ ప్రార్థన పాటతోనూ, ఇదిగో దేవుని యొక్క వాక్కుతోనూ మనం అందరము కూడా కలుసుకుంటున్నామంటే ఇది దేవుడు ఏర్పాటు చేసిన బంధం. ఇది ఆత్మీయ బంధము. ఇది క్రీస్తు యొక్క రక్తములో మనమందరం కడగబడిన బంధం మనందరికీ కూడా. అందుకని అంటున్నాడు, నేను ఏర్పరచుకుని. మనమందరం కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటే క్రీస్తులో ఉన్న వారమే. సహజంగా వీరు గమనించండి, ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడట. లోకములో ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ వారిని కాదని నేను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తారు. లక్షల మంది ప్రిలిమ్స్, మెయిన్స్, అదే రకంగా ఇంటర్వ్యూ. ఈ మూడింటిని దాటుకొని వచ్చిన వారు అప్పుడు ప్రభుత్వం అంటది ఏంటంటే, నేను మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాను,
అదే రకంగా ప్రభు కూడా అంటున్నాడు, నేను ఏర్పరచుకున్నా. వాళ్ళు ఏమనుకుంటారా, ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఐఏఎస్ను, ఐపీఎస్ను, ఐఎఫ్ఎస్ను, ఐఆర్ఎస్ను, లేకపోతే రకరకాలైనటువంటి దాంట్లో విభాగాలు ఉన్నాయి. వాటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు నేనైనా అనుకుంటారు, నా జ్ఞానం అనుకుంటారు. కానీ యేసయ్య అనే మాట ఈ రక్షణ భాగ్యం, అది వేరు, భౌతికమైనటువంటిది. కానీ ఇక్కడ ఆత్మీయ బంధంలో ఆయన రక్తమును మనకి ప్రోక్షింపజేయడానికి అనే మాట ఏంటంటే, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను, నేను ఏర్పాటు చేస్తున్నాను. మనమందరం కూడా ఏర్పాటులో ఉన్నవారు. మనందరం కూడా ఏర్పాటు నుంచి తప్పిపోతే దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదండి. దేవుడు శిక్షిస్తాడు. ఇశ్రాయేలు జనాంగం అబ్రహాముతో వాగ్దానం చేసిన దేవుడు, ఇస్సాకుతో వాగ్దానం చేసిన దేవుడు, యాకోబుతో వాగ్దానం చేసిన దేవుడు, ఆ 12 గోత్రాల వారందరూ కూడా ఆయన ప్రజలు, ఆయన ఏర్పాటు చేసుకున్న వారు. మనము కూడా ఏర్పాటు చేయబడిన వారమే. వారందరూ కూడా సున్నతి అనే ఒక విధి విధానంలో వారందరూ కూడా ఏర్పాటు చేసుకుంటే, ఇదిగో నీవు నేను అందరము కూడా విశ్వాసము ద్వారా క్రియలు కలిగిన వారమై, ఇదిగో క్రీస్తు యొక్క ఏర్పాటు చేసుకున్న ప్రజలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము. అయితే నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుతున్నాను. నీళ్లు ఆత్మీయ భాషలో మనం చూసినట్లయితే నీరేం చేస్తే సహజంగా శుద్ధి కలిగిస్తుంది. మనం ఎంత మలినతో ఉన్నా దాన్ని శుద్ధి చేసుకోవాలంటే ఏకైక మార్గము నీరు మాత్రమే. పెట్రోల్తో స్నానం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు, డీజిల్తో స్నానం చేసేవాళ్ళు ఎవరూ ఉండరు, సెంటుతో స్నానం చేసేవాళ్ళు ఎవరూ కూడా ఉండరు. మరలా మానవుని యొక్క మలినాన్ని కడిగి వేయడానికి ఏది కావాలి? నీరు మాత్రమే. ఇదిగో మరొక మాట మనం చూసినట్టయితే, ఈ నీరు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలగజేయుచున్నాను, అరణ్యములోను. అదే రకంగా ఎడారి మార్గంలో, అనగా మీరు కష్టాల్లో ఉన్నా, ఇదిగో మాకు శూన్యముగా దారి కనబడడం లేదంటే అరణ్యంలో అడివి దారి వేస్తున్నాను. ఎడారిలో ఉన్నామనుకుంటే ఇదిగో నేను మీ కొరకు నదులు ప్రవహింపచేస్తున్నాను. ఎందుకంటే మీరంతా నేను ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు కాబట్టి, మీ మీద నాకున్న మమకారాన్ని బట్టి, నేను మీ పితరులతో చేసిన వాగ్దానాన్ని బట్టి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి నేను ఎన్నడూను విడువను ఎడబాయను అని మాట మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎడారిలో నదులు కలగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను నన్ను గనపరచు. మీరే కాదు నన్ను గనపరచడానికి. నీరు తాగినప్పుడు అది సంతోషిస్తుంది, ఆకలి తీరినప్పుడు అది సంతోషిస్తుంది, అది విశ్రాంతి పొందుకుంటుంది. ఇది అదే రకంగా మీ జీవితాల్లో కూడా నేను ఒకానొక దినమున మీకు మేలులు చేస్తాను అని చెప్పి లాస్ట్కి దేన్ని జ్ఞాపకం చేస్తున్నారంటే అడవి జంతువులు జ్ఞాపకం చేస్తున్నారు. వాటికి ఏది కూడా లేదు, దొరికితే తిండి, దొరికితే నీరు తాగుతాయి. కానీ అలాంటి వాటిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళు నన్ను గనపరుస్తాయి, అవి కూడా నన్ను గనపరుస్తాయి అని అంటున్నాడు. అవును కదా, ఏర్పాటు చేయబడిన మనమందరము కూడా, నీవు నేను మందరం కూడా ధైర్యంగా ఉండాలి. శ్రమను చూసి మనం పారిపోయే వారముగా ఉండకూడదు. ఒక మాట మనం ధైర్యంగా ఉండడానికి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. భయపడుట వలన మనుషులకు ఊరి వచ్చును. భయపడబాకండి. రోగం వచ్చిందనో, ఆర్థిక సమస్య వచ్చిందనో, లేకపోతే ఈ కష్టాలు వచ్చాయనో నీవు భయపడబాకు. భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును, చావు వస్తుంది. భయపడనవసరం లేదు. కానీ ఏమంటున్నాడు చూడండి, దాని వెనక పక్కన, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. దేవుని యందు నిరీక్షణ కలగాలి, నమ్మిక ఉండాలి. అలాంటి వారు సురక్షితంగా ఉంటారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇక మా జీవితాలు అరణ్యమయమే, మా జీవితాలు ఎడారిమయమే, ఇక మాకు మేలులంటూ మేము చూడలేము. దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రాంతము, మా ఇళ్ళు అన్ని కూడా విడిచి వచ్చాము. ఇక ఈ దాస్యంలో నలిగిపోతున్నామని కన్నీరు కాస్తున్నారు. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు, తను ఏర్పాటు చేసుకున్న ప్రజల్ని ఎప్పుడు విడువడు, విడిచే దేవుడు కాదు. తల్లి అయినా మరచునేమో,
ఆయన నిన్ను నన్ను మర్చేవాడు కాదు. మార్గము తప్పితే, మాట వినకపోతే కర్ర తీసుకొని కొడతాడు, భయపెట్టిస్తాడు, రోగం పంపిస్తాడు, శ్రమలు పంపిస్తాడు, మానసిక క్షోభ కలిగిస్తాడు. ఆయన మరలా విడిచిపెట్టక మరలా దారికి తీసుకుంటాడు. ఇది మన దేవుని యొక్క ప్రేమకు సాదృశ్యం. ఆయన మానవుని ప్రేమించే ఒక విధానంలో మనం ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాము. ఆయన మానవుని ఒక్కసారి ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మనమందరూ కూడా ఆయన ప్రణాళికలో ఉన్నవారము. అందుకనే ఈ సమస్యలు చూసి వారందరూ కూడా బబులోనులో ఉండి కన్నీరు కారుస్తున్నారు. ఇదిగో మనమందరూ కూడా ఈ లోకంలో మనం జీవిస్తూ మనకున్నటువంటి సమస్యలు చూసి, అయ్యో ఈ గడ్డు కాలం నుంచి, ఈ బాధ కాలం నుంచి, ఈ అన్య జీవితం నుంచి, ఈ ఎడారి జీవితం నుంచి నేను ఎలా బయటపడాలి, నాకు మార్గము కనబడలేదంటే అరణ్యములో దారి పెడతాడట. అదే రకంగా ఎడారిలో నదులు ప్రవహింపచేస్తాడట. ఇక నీవు నేను భయపడని అవసరమో లేదు. నీరు ఉన్న కాడ జీవం ఉంటుంది. యేసయ్య ఉన్న కాడ నా జీవితాల్లో వెలుగుగా ఉంటుంది. తాత్కాలికంగా నీ జీవితంలో చీకటిగా ఉండవచ్చు. తాత్కాలికంగా మన జీవితాల్లో కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చునేమో, ఎడారి ప్రాంతం ఉండవచ్చునేమో, అరణ్య ప్రాంతం మనకు ఉండవచ్చు మన జీవితం లోపల. ఇవన్నీ కూడా మనము చేసుకున్న దాన్నే గాని దేవుడు మనకు కల్పించింది కాదు. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నిన్ను నన్ను మనందరూ కూడా అడుగుతున్నాడు, నీవు నేను ఏర్పాటు చేసుకున్న ప్రజలవి, ఇక నీవు భయపడబాకు. భయపడటం వల్ల మనుషులకు ఉరి వచ్చును. యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును. దేవుడి మీద నమ్మిక ఉంచాం మనం అందరం కూడా. మన జీవితాలు మనమే ఏమి చేసుకోమని ఆలోచించిన అవసరం లేదు. దినము గడిచింది, దేవానికి స్తోత్రం. కొత్త దినం వచ్చింది, దేవానికి స్తోత్రం. శ్రమ వచ్చింది, దేవానికి స్తోత్రం. శ్రమ విడిచిపోయింది, దేవానికి స్తోత్రం. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన మీద ఆధారపడే జీవితాన్ని మనం అలవాటు చేసుకోవాలి. మన ఇష్టానుసారంగా జీవితం నడవదు. నిన్ను నడిపించే నావికుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన చేతిలో దుడ్డు కర్ర ఉన్నది. నీవు నేను ఒకవేళ మాట వినకపోతే, మాట వినని గొర్రెల కాపరి ఏ రకంగా కొట్టి క్రమపరుస్తాడో, ఇదిగో నీవు నేను మంద నుంచి పక్కకు వెళితే దుడ్డు కర్రతో కొడతాడు. సహనం మనకు ఉండాలి. మరలా ఆయనే కాపాడేవాడు, ఆయనే మేపేవాడు, ఆయన నీళ్ళ జలముల ఎద్దుకు తీసుకుని పోయేవాడు, ఆయనే విశ్రాంతి కలిగించేవాడు. ఇదిగో నీవు నేను భయపడనవసరం లేదు. అందరం కూడా కీర్తనాకారుడు 23వ అధ్యాయం అంటాడు కదా, ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయించున్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఆయన అనుభవంతో మాట్లాడిన మాట రాజైన దావీదు గారు. ఇదిగో మన జీవితాల్లో కూడా అనేక పర్యాలు మనం పచ్చిక నుంచి ప్రయాణం చేసిన వాళ్ళమే, విశ్రాంతిగా ఉన్న వాళ్ళమే. ఇదిగో గాఢ అంధకారపు చీకటి లోయలు నీలో నాలో మనందరి జీవితాల్లో ఉన్నాయి. వాటిని చూసి ఇక నేను చచ్చిపోతాను, ఇక జీవితం వ్యర్థము, ఇక నేను వెలుగును చూడలేను, బాధపడలేనని అనుకోబాకు. యెహోవా యందు నమ్మిక ఉంచు, సురక్షితంగా నిన్ను మరలా ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఇరిగిన కాలు నతికిస్తాడు, గాయపడిన హృదయాన్ని బాగు చేస్తాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రణాళికలో మనమందరము కూడా ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నాము. ఈ మాటలతో మనమందరం కూడా ఆదరణ పొందుకుందాము. అక్కడ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బబులోను దేశానికి వెళ్ళి 70 సంవత్సరాలు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. మనం ఒక్క ఆపత్కాలం మనకొస్తే ఒక 10 రోజులు, నెల రోజులు, ఒక సంవత్సరం బాధ భరించడానికి మనం బాధపడుతున్నాము. ఇక నేను చచ్చిపోతాను, నాకు మరణమే శరణ్యం అనుకుంటున్నాము. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండును. ఇగో మన భారం అంతా, మన పనుల భారం అంతా, మనకు కలిగిన దుఃఖము, బాధ, వేదన ఏదైతే ఉందో అంతా కూడా మనం ప్రయాసపడకుండా ఆ బరువంతా ఆయన మీద వెళ్తాం. ఇదిగో నిన్ను నన్ను ఆయన ఒక మార్గాన్ని నిర్దేశించి ఆ మార్గంలో ప్రయాణం చేసేవాడుగాను, మనందరికీ మేలు చేసేవాడుగా ఆయన ఉన్నాడు. ధైర్యం కలిగి ఉందాము, భయపడకుండా ఈ లోకాన్ని జయిద్దాము. దేవుడు ఈ మాటలు మనందరి యొక్క ఆత్మ మేలు కొరకు ఆశీర్వదించిన గాక. ప్రాతకాలం వచ్చిన మీ అందరికీ మరొకసారి శుభలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్. అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న గమనిక, ప్రాతకాల మన్నాలో
చిన్న మార్పులు చేయాలని మన దైవ సేవకులు ఆశపడ్డారు. అందులో ఏంటంటే, ఈ హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ హోస్ట్ 4 గంటల 45 నిమిషాలకు ఖచ్చితంగా గూగుల్ మీట్లో జాయిన్ కావాలి. ఆ పావు గంట జరిగేటువంటి ఆ పాటలు పాడేవారిని అతనే సెలెక్ట్ చేసుకొని ఆ పాటలు పాడించవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇది మొదటి మార్పు అండి. రెండవదిగా, దైవ సేవకులు వాక్యం చెప్పిన తదుపరి మనకు ఇయ్యబడినటువంటి క్యాలెండర్, మౌంట్ సీనాయి సంఘ తరఫున మనకి ఇయ్యబడినటువంటి క్యాలెండర్లో ప్రతిదినము ఆ డేట్ కింద వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని చదువు చెప్పడానికి కూడా మనం పాట, వాక్యము, ముగింపు ప్రార్థన ఎలా పెడుతున్నామో అలాగే ఆ రోజు డైలీ వర్సెస్ కూడా ఈ రోజు నుండి పేర్లు పెట్టడం జరుగుతుంది. దయతో వారు సిద్ధముగా ఉండి ఆ వాక్యమును చదివి బలపరచవలసిందిగా మనవి. ఈ 2 రేపటి దినం నుంచి ప్రారంభమవుతాయి. అయితే ఈ దినాన్ని నేనే ప్రారంభించాలని ఆశపడుతున్నాను. ఈ దినం మన కొరకు ఏర్పరచబడినటువంటి వాక్యం ఈ తేదీలో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం అండి. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. ఈ దినమునకై మనకు దేవుడి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఆయన నమ్మదగినవాడని మనం నమ్మినప్పుడు ఆయన మనల్ని స్థిరపరిచి ప్రతి దుష్టుని కార్యాల నుంచి కాపాడుతాడని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక ఈ రీతిగా ప్రతి దినం కూడా ఒకరు నేను పేరు పెడతాను, వారు ఆ వాక్యాన్ని చదివి బలపరచవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. వాక్యాన్ని ఎత్తిపెట్టచ్చు, ప్రార్థన మనవులను చేస్తూ అమ్మ ఓ బాస్ దేవి గారిని, ఆర్కేపి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అందరికి వందనాలు బ్రదర్. బాబు గురించి, ఆదర్శ్ బాబు గురించి, బాబు రికవరీ గురించి కొంచెం ప్రార్థనలో పెట్టండి. 4-5 days లో డ్యూటీలో జాయిన్ కావాలి. బాబుకు కొత్త జాబ్ వచ్చింది కరీంనగర్లో, అందులో జాయిన్ కావాలి. ఫాస్ట్ రికవరీ గురించి, బాబు కొత్త డ్యూటీ విషయం గురించి ప్రార్థనలో పెట్టండి. బాబు పేరు ఆదర్శ్ కుమార్. ఓకే సిస్టర్, ఇంకెవరన్నా ఉన్నారా? మా అమ్మాయి కీర్తన ఆపరేషన్ ఉందమ్మా, 17వ తారీఖున డెలివరీ. కొద్దిగా ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకున్నాను. అందరికి ప్రైజ్ లార్డ్. స్తోత్రములు 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 స్తోత్రములు. మహోన్నతుడ, మహాగణుడ, జీవాధిపతి, పరమ వైద్యుడైన తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తోత్రములు. కృపా సమృద్ధి గల దేవా, అద్భుతాలు, ఆశ్చర్య కార్యములు చేయవాడా, నూతన కార్యములు చేయవాడా, నీకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుని స్తుతికి పాత్రుడ, ఆరాధనకు యోగ్యుడా, నీకు వందనములు. సర్వసృష్టికర్త, స్వస్థపరిచే యెహోవా, నీకు వందనములు, స్తోత్రములు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభ, నీకు వందనములు. ఆకాశం అక్కడ బట్ట జాలని దేవా, నీకు వందనములు. మహోన్నత స్థానంలో నివసించేవాడా, నీకు వందనములు, స్తోత్రములు. రక్షకేసి మానియలు, నీకు వందనములు అయ్యా. ఈ యొక్క ఉదయ కాలం వేళ ప్రభ, నీకు వందనములు, స్తోత్ర. ప్రాతకాలం మన ద్వారా మమ్మల్ని నిత్యము ప్రభ దినదినం అభివృద్ధి పరుస్తున్న విధానానికి వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచిన దయగల రాజ, కృపల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచిన కృప. ఈ దినం మాతో మాట్లాడారు ప్రభ, నీకు వందనములు. మునుపటి వాటిని మేము జ్ఞాపకం చేసుకోవద్దని అయ్యా, పూర్వకాలపు సంగతులు మేము తలంచుకోకుండా ప్రభ, నీకు వందనములు. మేము పూర్వములు ఏమేమి చేసామో దాని నిమిత్తం మేము అయా జ్ఞాపకం చేసుకుంటూ తలంచుకుంటూ బాధపడకుండా ప్రభ, నీకు వందనములు. ఆ బాధ నుండి, ఎరుక నుండి, పాపం నుండి, శాపం నుండి ప్రభ మీరు విడుదల కలుగజేసి ఉన్నారని కృతజ్ఞత కలిగి ప్రభ మేము జీవించిన కృపను అనుగ్రహించండి ప్రభు. నీకు వందనములు, స్తోత్రములు ఎడారి లాంటి మా జీవితాలను ప్రభ అయా నీకు ద్రోవ కలుగజేసిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు. అరణ్యంలో ప్రభ ద్రోవ కలుగజేసిన దేవా, నీళ్ళను ప్రవహింపచేసిన దేవా, నీకు వందనములు, స్తోత్రము. అన్నిటి నుండి ప్రభ మమ్మల్ని రక్షించి అయా నీకు వందనములు. మేము బిడ్డగా సొత్తుగా చేసుకున్నట్టుకు మీరు ప్రారంభించిన తండ్రి, ఏమిచ్చి రుణం తీర్చుకోలేని ప్రభా, నీకు వందనములు. మీరు ఏర్పరచుకున్న మమ్మలను ప్రభ ఏ కొదువ లేకుండా అయా నీకు పచ్చగల చోట్ల మమ్మలను ప్రభ అయా పరుండ చేయించున్నారు ప్రభ. ఎలాంటి ఆనందకరపులో మేమున్నాను ప్రభ, అయా దుఃఖంలో, బాధలు, ఇరుకులో అయినాను ప్రభ మీరు ఆదరిస్తున్నారు, లేవనెత్తుతున్నారు అయా. కృతజ్ఞత కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించిన ప్రభ, అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం
దయగల రాజా, మీరు చేసిన అద్భుత ఆశ్చర్యకరం మేము మర్చి ప్రభా నీకు వందనములు స్తోత్రం. లోకంలో అయా లోకాశలు పడితే మాకు కలిగే ప్రభా నష్టాన్ని కూడా మీరు చూపించిన ఇశ్రాయేలు ప్రజలకు అయా చూపించినారు ప్రభా. నీకు వందనములు స్తోత్రం. అయినను ప్రభా మీరు మళ్ళీ పిలుస్తున్నారు తండ్రి. నీకు వందనములు స్తోత్రములు. అయా నీకు వందనం. మీరు ఏర్పరిచిన మార్గం నడవడానికి ప్రభా అయానికి వందనములు. ఎంతమంది అయితే ప్రభు త్రవ్వకానక తిరుగుచున్నారో ప్రభా, క్రమం లేని జీవితంలో ఉన్నారో ప్రభా, మరొకసారి వాక్కులు ప్రభా క్రమంలోకి రావడానికి, మీ మార్గంలో రావడానికి నీ కృపను అనుగ్రహించండి. వారితో మాతో మాట్లాడండి ప్రభు. నీకు వందనములు స్తోత్ర. ఎడార్లాంటి జీవితాలను ప్రభా నీకు వందనములు స్తోత్రం. మీకు అప్పగించుకుంటున్నాం. నీ అందు నమ్మకం ఉంచున్నాం. ఎలాంటి భయపడకుండా, మాకెదురయ్యే సమస్యలకు బాధలకు మేము భయపడకుండా ప్రభా నీ అందు నమ్మకం ఉంచినట్టయితే మేమందరం సురక్షితంగా ఉంటామనేటటువంటి వాగ్దానం మా జీవితంలో అనుగ్రహించారు తండ్రి. నీకు వందనములు స్తోత్రం. మరొకసారి సంఘం అంతటిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా నీకు వంద దైవ సేవకులను అయ్యా ప్రభా మీరు ఆరోగ్యవంతులుగా ఉంచండి. అమ్మగారిని మరి ముగ్గురు కుమారులను కోడలను మనవరం అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా ఇంకను బలమును ఆరోగ్యాన్ని ఇచ్చి మీ పరిచర్య వాడుకోండి ప్రభు. నీకు వందనములు. అయా నీకు వందనములు స్తోత్రములు. మా సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ నామానికి మహిమకరంగా జరిగినట్టు కృపను అనుగ్రహించే రోజులైన మేడం కుమారుని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఉద్యోగులు చేయడానికి సిద్ధపడుచుండగా ఆదర్శం మీరు జ్ఞాపకం చేస్తున్న జ్ఞానం ఇవ్వండి ప్రభా. నీకు వందనములు స్తోత్రం కనుక దయ చూపించండి. కీర్తన మరి 17 తారీఖు ఆపరేషన్ నుంచి డెలివరీ కోసం ప్రభా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. అలా ఎలాంటి భయం లేకుండా నీ అందు నమ్మకంతో ముందుకు నడవడానికి కృపణ తల్లి బిడ్డ క్షేమంగా ఉంచండి ప్రభా. నీకు సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఆయా సంఘంలో ఆయా అనారోగ్యం పుట్టి స్వస్థపరచండి ప్రభా. ఆయా రాదు వాళ్ళ తమ్మని ముట్టి స్వస్థపరచండి. గ్రేస్ మేడం జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనములు స్తోత్రం. పూర్ణకుమారి సంపూర్ణమని జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరైతే అనారోగ్యంతో అందరినీ మరి జ్ఞాపకం చేసుకోండి. మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జాన్సక్కను ఇంకా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి ప్రభా. అయానికి వందన హోలీ కాన్ఫరెన్స్ లో నీకు మహిమకరంగా జరిగించుకోండి ప్రభా. అయానికి వందనములు నీకు మహిమకరంగా అనేకులకు ఆశీర్వకంగా జరగ కావలసిన ఆర్థిక నిధులు సమకూర్చవలసిందిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మనవులు ప్రభా నేసనంలో సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన అంశాలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం నుంచి మనం రాత్రి నుంచి ఫ్యామిలీ ప్రేయర్ కూడా స్టార్ట్ చేస్తున్నాం 8 to 9 o'clock వరకు. అదొకటి గమనించండి. తర్వాత ఇవాళ స్త్రీల కూడిక కూడా ఉంది. దయతో వీలైన వారందరూ కూడా రావాల్సి మనం చేస్తున్నాను. నేనే వాక్యాన్ని బోధిస్తాను. ప్రార్థన. సర్వశక్తివంతుడైన దేవా మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో ఇక ఏమీ లేదని నిరాశ చెందిన జీవితాల్లో ఇదిగో నీవు అంటున్నావు, అరణ్యములో నదులు ప్రవహింపచేస్తాను, ఎడారిలో నదులు ప్రవహింపచేస్తాను, మీరంతా చేయబడిన జనాంగం అని మీరు జ్ఞాపకం చేశారు ప్రభుత్వం బట్టి స్తోత్రం చెల్లిస్తూ యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో ప్రాతకాలములో కలుసుకుని మనందరికీ సకల పరిస్థితులకు సారిత్ర సంగములకు తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేను గాక. ఆమేన్. God bless you.